హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్ట్రీట్ క్యాట్లాగ్. మరో మంచి వీడియోతో ఈరోజు మీ ముందుకు వచ్చాను. ఈరోజు జంగారెడ్డిగూడెంలో ఉన్న వాసవి భోజనశాలకి వెళ్ళబోతున్నాం. ఇక్కడ 80 రూపాయలకే శాకాహార భోజనం, పెళ్లి భోజనం లాంటి భోజనం లభించిద్దంట. బ్రహ్మాండంగా ఉంటుందంట. పూర్తి వివరాలు చూద్దాం పదండి. ఇక్కడ భోజనం బ్రహ్మాండంగా ఉండటమే కాకుండా ఖరీదు కూడా చాలా తక్కువ. అంబియన్స్ కూడా ఏసీ అంబియన్స్. పదండి లోపలికి వెళ్ళి చూద్దాం. చూడండి, చక్కటి అంబియన్స్లో చాలా తక్కువ ఖరీదుకే పెళ్లి భోజనం లాంటి శాకాహార భోజనాన్ని అందిస్తున్నారు. ఈ హోటల్ యొక్క పూర్తి అడ్రస్ మరియు GPS లొకేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడగలరు. అనేక రకాల ఐటమ్స్తో వీళ్ళు 80 రూపాయలకే అన్లిమిటెడ్ శాకాహార భోజనాన్ని అందిస్తున్నారు. హోటల్ చాలా నీట్గా వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. చూడండి, ఏమన్నా పార్సల్స్ కావాలంటే ఈ విధంగా వీళ్ళు డైరెక్ట్గా వంటగదికి మైక్ని కనెక్ట్ చేసి వీళ్ళు మైక్ ద్వారా కమ్యూనికేట్ చేస్తారనమాట. సో అక్కడ వంటగదిలో వీళ్ళు చెప్పిన పార్సల్ని తీసుకొచ్చి కౌంటర్లో ఇస్తారు. అంబియన్స్ కూడా చాలా నీట్గా ఉంది. ఇక్కడ గోడ మీద మీరు గమనించినట్టయితే అన్ని రకాల ఇన్స్ట్రక్షన్స్ని గోడ మీద రాసున్నాయి. మరి వాసవి భోజనశాల అండి, జంగారెడ్డిగూడెం. మా దగ్గర కర్రీస్, భోజనం, తిన్నంత భోజనం 80 రూపాయలు. కొబ్బరి ఉండాలి మాకు వచ్చేసాక. కర్రీస్ చెప్పమంటే పప్పు, సాంబారు, బంగాళదుంప టమాటా, దొండకాయ కొబ్బరి, పెసరపుంగుల కర్రీ, ఆలు 65, క్యాబేజ్ 65, కొబ్బరి ఉండాలి, వంకాయ కూర కూడా ఉందండి. ఓకే మేడం. రోజు ఫ్రైస్ ప్లస్ అంటే రకరకాల మొత్తం కర్రీస్ అన్ని పెడుతూ ఉంటాం మేడం. టైమింగ్స్ ఏముంటాయి మేడం? టైమింగ్స్ ఉదయం 10:30 దగ్గర నుంచి 10:30 నుండి భోజనం, ఓన్లీ కర్రీ పాయింట్ మేడం అందజేస్తాము. నైట్ 9 గంటల వరకు ఓపెన్. నైట్ 9 గంటల దాకా. ఇక్కడికి రావాలంటే ఎగ్జాక్ట్గా అడ్రస్ ఎట్లా మేడం? అడ్రస్ బస్ స్టాండ్లో దిగి జీవి మాల్ పక్క సందు అండి. జీవి మాల్ పక్క సందు రోడ్డు కంటే చాలండి. లేదా చిరంజీవి హాస్పిటల్ రోడ్డు. ఓకే మేడం. పార్సిల్ ఎంత మేడం? పార్సిల్ 50 దగ్గర నుంచి అండి. అన్ని రకాల పార్టీకి కూడా కడతామండి. 50 దగ్గర నుంచి అయితే అన్ని రకాలు వస్తాయండి. 2 కర్రీస్, సాంబారు, పప్పు, చట్నీ, స్వీటు, రైసు, ఇంకా అన్ని రకాలు వస్తాయండి. స్వీట్ కూడా ఉంటుంది మేడం. స్వీట్ కూడా వస్తుంది. స్వీట్ కానీ, పలావ్ కానీ, పులిహోర కానీ ఏదో ఒకటి వస్తుందండి. ఫ్లేవర్ రైస్ ప్లస్ స్వీట్ అన్నమాట. సండేస్ హాలిడేస్ అట్లా ఏమన్నా? హాలిడేస్ సెలవు సార్, సండే హాలిడే. ఎప్పుడైనా క్యాటరింగ్లో వచ్చినప్పుడు క్యాటరింగ్ కూడా చేస్తారు మేడం? చేస్తాను. క్యాటరింగ్ చేయాలని ఫోన్ నెంబర్ చెప్పండి మేడం. 9346743868. ఓకే మేడం. మినిమం ఎంతమంది నుండి ఎంతమంది దాకా చేస్తారు మేడం? 200-300 వరకు ఇచ్చాము. 350 వరకు ఇచ్చాము. ఓకే. ఓన్లీ జంగారెడ్డిగూడెం మేడం, లేకపోతే చుట్టుపక్కల దూరం వెళ్తే కోట ఇటు చాలా ఊర్లు వెళ్ళింది మొన్న కూడా. 50 కిలోమీటర్ల పరిధులు. ఓకే మేడం. 30 వరకు అయితే 30 కిలోమీటర్ల పరిధి. ద్వారకా తిరుమల కూడా వెళ్తాయి. ఓహో, ఇక్కడ నుండా మేడం? గోదావరి జిల్లాలో మనం ఎక్కడికి వెళ్ళినా సరే భోజనాలు బ్రహ్మాండంగా ఉంటాయి. అందులో శాకాహారం అంటే మామూలుగా ఉండదు. చూడండి, మనకి ప్లేట్ వడ్డించారు. చక్కగా ప్లేటు నీట్గా కడిగి రెడీ అయ్యాను. ఇక్కడ ఐటమ్స్ ఒకటోటిగా మన ప్లేట్లోకి రావటం మొదలయ్యాయి. చూడండి, ఇక్కడ మనకి ఈ కృష్ణా జిల్లా కానీ, గుంటూరు, ఒంగోలు సైడ్ కనిపించని ఒక ఐటమ్ ఇక్కడ ఉంది. పెసర పునుగు కర్రీ అన్నమాట. ఇది చాలా ఫేమస్. ఇక్కడ వేరే చోట ఎక్కడ చేసినా సరే ఆ టేస్ట్ రాదు, కానీ ఇక్కడ టేస్ట్ అద్దరిపోద్దంట. సో నేను కూడా చాలాసార్లు భోజనం చేసినప్పుడు సుబ్బయ్య గారి హోటల్లో స్పెషల్ ఐటమ్ ఇది. ఇక్కడ వీళ్ళు కూడా ప్రిపేర్ చేశారు. ఈ ఐటమ్ యొక్క టేస్ట్ చూద్దాం ఎట్లా ఉంటుందో. సో చూడండి, ఐటమ్స్ అన్నీ ఎట్లా వచ్చినాయి అంటే ప్లేట్ సరిపోలేదు అనమాట. అన్ని ఐటమ్స్ 80 రూపాయలకి అన్లిమిటెడ్ భోజనం ఇచ్చి ఇన్ని ఐటమ్స్ ఇచ్చారంటే గ్రేట్ కదా. సో చూడండి, ఇంకా ఐటమ్స్ ఉన్నాయి, మిగిలి ఉన్నాయి, ఇంకా రావాలి. ప్రస్తుతానికైతే ఇది చూడండి, క్యారెట్ స్వీటు, బంగాళదుంప కర్రీ, బంగాళదుంప ఎగురు కర్రీ అనమాట. పెసర పునుగు కర్రీ స్పెషల్. ఇక్కడ బెండకాయ ఫ్రై, పప్పు, ఈ తోటకూర పప్పు,
రోటి చట్నీ, ఇది అప్పడం, రైస్, ఇంకా ఐటమ్స్ వస్తాయి చూడండి. ఇది నా ఫేవరెట్ వంకాయ కర్రీ, పెరుగు, క్యాబేజీ ఫ్రై, తోటకూర ఫ్రై. చూడండి, ఇన్ని కర్రీస్తో వీళ్ళు అన్లిమిటెడ్ భోజనాన్ని జస్ట్ 80 రూపాయలకి అందిస్తున్నారు. ముందుగా మనం పెసర పునుగు కర్రీలో టేస్ట్ చేద్దాం. చాలా బాగుంది, యూనిక్ టేస్ట్ అనమాట. మనం రెగ్యులర్గా అన్ని ఐటమ్స్ తింటూ ఉంటాం. మనం ఇట్లా స్పెషల్ ప్లేసెస్కి వచ్చినప్పుడు ఇట్లా కొన్ని స్పెషల్ ఐటమ్స్ ఉంటాయి, వాటిని మనం టేస్ట్ చేయటం మర్చిపోకూడదు. పెసర పునుగు అనేది ఎక్కడా దొరకదు. ఈ కర్రీ మనకి గోదావరి జిల్లాలోనే దొరుకుతుంది. ప్లస్ సుబ్బయ్య గారి హోటల్లో ఇది స్పెషల్ ఐటమ్గా వడ్డిస్తుంటారు. చాలా బాగుంది టేస్ట్. ఇప్పుడు మనం పప్పు రుచి చూద్దాం. పప్పు కలర్ చూస్తేనే రుచి ఎట్లా ఉంటుందో మనకు అర్థమైపోతుంది. సూపర్ టేస్ట్, మంచి ఫ్లేవర్ఫుల్ పప్పు ఇది. అప్పడంలో మనం ఒకసారి పప్పు టేస్ట్ చేద్దాం. అమోఘం, చాలా బాగుంది. నెయ్యి, కందిపొడి, ఇంకా కొన్ని పొళ్ళు మన బల్ల మీద ఉన్నాయి. కావాలంటే మనం అన్లిమిటెడ్గా వడ్డించుకోవచ్చు అనమాట. ముద్దకి నెయ్యి వేసుకొని పప్పు కలుపుకొని తింటుంటే ఉంది. ఇప్పుడు ఒకసారి మనం సాంబార్ టేస్ట్ చూద్దాం. సాంబార్లో కూరగాయలు అన్నీ పడ్డాయి. బంగాళదుంప ఇగురు, రోటి చట్నీ, దొండకాయ ఏపుడు, సూపర్గా ఉన్న ఐటమ్స్ అన్నీ మామూలుగా లేవు, అసలు నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. సాంబార్ కూడా చాలా బాగుంది, ఫ్లేవర్ఫుల్ సాంబారు. అసలు మనం సాంబార్ తినాలి, సాంబార్ టేస్ట్ ఒరిజినల్ కావాలంటే తిరుపతి దాటిన తర్వాత నుండి మనకి ఒరిజినల్ సాంబార్ టేస్ట్ దొరుకుతుంది. మన సాంబార్ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. సో ఇప్పుడు దాకా చూసిన కర్రీస్ అన్ని టేస్ట్ చాలా బాగున్నాయి. ఇప్పుడు ఫైనల్గా మన భోజనాన్ని పెరుగుతో ముగిద్దాం. గట్టి పెరుగు వీళ్ళు గిన్నెలో సర్వ్ చేశారు. ఇక్కడ సర్వీస్ కూడా మనకి చాలా బాగుంది. అయ్యో, ఇప్పుడు దాకా వీడియో లైక్ చేయలేదా? భోజనం కూడా అయిపోతుంది. లైక్ చేయకపోతే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో క్యారెట్ హల్వా కూడా చాలా బాగుంది. కొబ్బరి లౌజు, అసలు చాలా రోజులైంది కదా ఈ పేరు విని. టేస్ట్ సూపర్గా ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.